ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 29, 30 పాసురాలు 2 చదువుకోవాలి. ఆరాధన పూర్తి అయిన తర్వాత ఈ 2 పాసురాలు వింజామర వీస్తూ ప్రతిరోజు చదువుతారు. మనం ప్రతిరోజు ఒక్కొక్క పాసురం చదువుతాం కదా, ప్రతిరోజు కూడా ఈ 2 పాసురాలు వింజామర వీస్తూ చదవాలి. ఈ పాసురంలో స్వామి గోపికలతో మాకు ఏ యోగ్యత లేదు అని మీరు అంటున్నారు, ఇంత ఫలాన్ని మీకు ఏ అర్హతతో ఇవ్వాలి అని అడుగుతున్నారు. గోష్ఠి అంటోంది, నిజమే స్వామి, మాకు జ్ఞానం లేదు, వేదాలు తెలియవు, పండితులము కాము, బలబలాలు లేవు, కానీ మాకు ఒకే ఒక యోగ్యత ఉంది. అదేమంటే నీ మీద ప్రేమ. 7 జన్మల బంధం, విడదీయరాని బంధం అన్నది. మనల్ని ఎవరూ విడదీయలేరు. 7 జన్మల నుంచి నీ మీద మాకు ఉండే ప్రేమ. స్వామి, ఇంత చలిలో తెల్లవారుండా పెద్దలను ఎదిరించి వ్రత సామగ్రి తీసుకువస్తామని చెప్పే వంకతో నీ దగ్గరకు వచ్చాము. నీ పాదపద్మాలని దర్శించాలని వచ్చాము. మేము అడిగిన కోరికలన్నీ మాకేమీ వద్దు స్వామి, అవి ఒక వంక అంతే. మాకు కావలసింది నీ కృపా కటాక్ష వీక్షణం మా మీద ఉండాలి. మా యందు ఇతరములైన కోరికలున్నచో వాటిని తొలగింపు. ఎప్పటికీ మేము నీ దాసులమై ఉండాలి స్వామి. దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలను అన్నిటినీ మా నుండి వెంటనే తొలగించి నశింపచేయి స్వామి. నీతో ఉండేది ఆనందం కావాలి. ఆనందం అంటే దేని చేత నశింపబడకూడదు. లౌకికంగా ఉండే ఆనందం ఎలాంటిది? అది బంధాలతో ఉంటుంది. ఆ బంధాలతో ఆనందం శాశ్వతమా? శాశ్వతం కాదు. ఎప్పటికైనా అవి తెగిపోతాయి. వస్తువులతో ఆనందమా? అవి నశించిపోతే మళ్ళా వాటితో ఆనందం. కోరికలతో ఆనందమా అంటే ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటాయి. ఎప్పటికీ శాశ్వతమైన బంధం నీతోటే స్వామి. మాకు ఆ బంధం కావాలి, ఆ ఆనందం కావాలి. ఎప్పటికీ నీ దృష్టి, నీ కరుణ, దయ మాపై ఉండాలి స్వామి. ఇవే స్వామి మేము కోరుకునేది అని ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో చెప్తోంది. ఇంకా ఈ పాసురం ద్వారా ఏం చెప్తున్నారంటే, భగవత్ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు ఏం చెప్తున్నారంటే, భక్తి ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడు ఈ పాసురంలో వ్రతఫలాన్ని చెప్తున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని పరానే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు. కానీ ఈ పాసురంలో పరనిమిత్తం అని, నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము, అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ఆండాళ్ళ తల్లితో కూడినటువంటి గోపికలు. ఇప్పుడు పాసురం. சித்தும் சிறுகாலே வந்துன்னிச்சேவித்து உன் பொத்தாமரை இடையே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே இத்துண் குலத்தின் பிறந்த நீ குத்தேவல்களை கொள்ளாமல் போகாது. இத்தைப்பரே கொள்வான் கோவிந்தா, எத்தைக்கு மேலேலு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோ முனக்கே நாமாள் செய்வோம். மத்தே நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ఇందులో ఉండేటువంటి భావం, స్వామి, తెల్లవారుకు ముందుగానే నీ ఉండెడి తావునకే మేమే స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వులు వలె స్పృహణీయములైన నీ పాదములను కీర్తనమునరించుచున్నాము. దీనివలన మేము కోరేడి ప్రయోజనమును వివరించదం వినుము. ఓ స్వామి, పశువులను మేపి అవి మేపిన పిదప భుజించడి మా గోపకులమందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరంగ కైంకర్యములు స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టితివి గనక స్వీకరించి తీరవలేయాలి. గోవిందా, ఇప్పటి వరకు
మేము చెప్పినట్లు నీవు అనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును అనగా ఢంక తీసుకొనుడు కాదయ్యా. మేము ఈ వ్రత ఆచరణమునకు యత్నించినది మరి మేము కోరడి పరై అన్నది వేరు. అదేమంటే 7 జన్మల వరకు ఆత్మయున్నంత వరకు నీతోని సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేను. నీ కొరకై మేము సకలములైన సేవలను అనుసరించు వారము కావలెను. దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలను అన్నిటినీ మా నుండి వెంటనే తొలగించి నశింపచేసడివో స్వామి, ఇదే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము అని చెప్పి ఆండాళ్ళ తల్లి తన గోష్ఠితో స్వామికి విన్నమించుకుంటాను. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు 30 పాసురం. దీనిలో ఏం చెప్తున్నారంటే, ఈ వ్రతాన్ని చేసిన వారికి వచ్చేటువంటి ఫలితాన్ని గురించి వివరిస్తేటటువంటి మాలిక ఇది. ధనుర్మాస వ్రతంలోనే 30వ మాలిక. ఎన్నడో ద్వాపర యుగంలో రేపల్లెలోని గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాళ్ళ తల్లి కలియుగంలో తాను ఆచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది ఆండాళ్ళ తల్లి. అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి ఇతరులచే అనుసరింపచేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషాకారాన్ని వహించి మనబోటి వారిని తరింపజేయ సమకట్టి తల్లి మనకు అనుగ్రహించినది ఈ వ్రతాన్ని. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసంధించి మనము తరిద్దాం, అమ్మ రుణాన్ని తీర్చుకుందాం. శ్రీ సూక్తి మాలికలు మనం పాడుకుందాం. பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை தெங்கள் திருமுகதச்செய்யார் சென்றிரைஞ்சி அங்கப்பரே கொண்ட வாத்தை எணிப்புதுவை பைங்கமலத் தென்னெறியல் பட்டர் பிரான் கோடை சொன்னான் செங்கத்தமிழ் மாலை 30 துப்பாமி இங்கிப்பரிசுரைப்பாரீரிரண்டு மால்வரை தோள் செங்கின் திருமுகுத்துச் செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரம் பாவாய் ஆண்டாள் తిరువడిగలే శరణం. దీనిలోని భావం చూడండి. ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లుపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసలమాలను ధరించిన పేరియాళ్వార్ల అంటే విష్ణు చిత్తులు పుత్రికి అయిన గోదాదేవి ఆండాళ్ళ తల్లి సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసురూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతములేనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యము చే ఎర్రబారిన కనుదోయి గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యమునందును గల శ్రీయుపాతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది శ్రీయపతి యొక్క బ్రహ్మానందముతో ఆయన యొక్క కృపను పొంది కూడిన వారే ఉండగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురు.